ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని తరిగొప్పల గ్రామంలో ఉన్నాం. తరిగొప్పల గ్రామంలో ఎండుమిర్చి పంట గురించి రైతు దాదాపుగా ఈ ఎండుమిర్చిలో రకరకాల పంటలు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ఏ రకానికి చెందినటువంటి పండు మనం రైతన్నలు వేసుకోవడం వల్ల అధిక లాభాలు పొందవచ్చును. అదేవిధంగా నష్టాలు లేకుండా వారంతా కూడా వర్షానికి అనుకూలంగా ఉన్నా లేకపోయినా, వర్షాలు పడినా పడకపోయినా కూడా వారికి అనుకూలంగా రైతన్నలకు పంటలు రావాలనే విధానంతో ఒకసారి రైతన్న అడిగి పూర్తి వివరాలు మనం తెలుసు. మా పేరు సుబ్బారావు అండి. మా తరిగొప్పల జుబ్బాడ బంగ్లా మండలం, నందికొట్కూరు తాలూకా, నంద్యాల జిల్లా అండి. మేము మిర్చి పంట వేయటంలో చాలా 10 సంవత్సరాల నుంచి వేస్తూ ఉన్నాం. బాగానే సేల్స్ అవుతుంది. ఈ సంవత్సరం దిగుబడి కొంచెం తక్కువ వచ్చింది. వర్షం లేక ప్రాబ్లం వల్ల పంట అదొక దిగుబడి తక్కువ రావడం వల్ల గిట్టుబాటు కావలేదు. రేటు కూడా బాగా ఇది తగ్గిపోయింది. అందువలన బొబ్బర్ రావటం, బింగి, అందువలన కాపు కూడా పెద్దగా లేదు. అంటే దీనిలో ఏ రకాలు వేసుకుంటే బాగా ఆదాయం వస్తుంది రైతులకు? మామూలుగా అంటే ఇప్పుడు సూపర్ 10 నాటు రకాలలో 99 కానీ 999 కానీ, ఇదివరకు వెనకటి కాలంలో అయితే 002 కానీ, భద్ర కానీ, రోహిణి కానీ అలాంటి పంటలు వేసేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా 99 అని, దొమ్మని, అంకుర్ అని, ఇది కుబేర్ అని రకరకాల కాయలు వచ్చినాయి. అందువలన ఇవి వర్షం ప్రాబ్లం వలన, వర్షం పడడం వల్ల, పళ్ళు లేకపోవడం వల్ల మాకు పంట దిగుబడి రాలేదు. పైగా నీళ్ళ ప్రాబ్లం ఒకటి. ఏదో బాయిల కింద, బోర్ల కింద కొద్ది గొప్ప వేసుకునే వాళ్ళు అదృష్టవంతులు ఒక 15 కిటాలు, 5 కిటాలు, ఎకరాకు వచ్చేసి 5 కిటాలు లోపే వచ్చినాయి. రైతు అనేవాడు బాగా దెబ్బతిన్నాడు. అంటే మీరు పండించినట్టు పంట ఇక్కడ అమ్ముతారా లేదంటే ఎక్కడ తీసుకెళ్తారా? గుంటూరే తీసుకెళ్తారండి. అంటే అక్కడ రేట్ ఎలా ఉంటుంది? రేట్ అంటే ఫస్ట్లో అయితే మాత్రం 21 ఆ మధ్యలో అమ్మింది. ఇప్పుడైతే 13, 14, 15, 16 అంటున్నారు. మాకే గిట్టుబాటు కావట్లేదు. ఎకరాకు వచ్చేసి ఎంత ఖర్చు వస్తుంది పెట్టుబడులు? 1,20,000 దాకా వస్తుంది. బాగా పండితే ఎంత ఆదాయం వస్తుంది? బాగా పండితే అంటే పోయిన సంవత్సరం రేటు ఉండబట్టి బాగా గిట్టుబాటు అయింది. ఈ సంవత్సరం రేట్ లేదు. అది అందువలన మా దెబ్బ వచ్చింది. బాగా ఖర్చులు వెళ్ళటం తప్ప ఏం మిగిలేదు లేదు. అంటే మీది సొంత పొలమా లేదా గుత్త పొలమా? మాది సొంత పొలం ఉంది, కౌలు పొలం. మన సొంత పొలం అంటే మనం ఏదో ఎటువో గిట్టుబాటు చేసుకుంటాం. ఈ సంవత్సరం రాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా వచ్చింది. అదే కౌలు పొలం అనుకో, వాడు ఏ వలన పెట్టిద్దాడు? 30,000 రూపాయలు ఎకరా కౌలు ఉంది. పెట్టుబడి ఏంది, కూలీలేంది, నారేంది, మరి పాపనాలేంది, సేద్యాలేంది, మంచి చెడ్డ ఉంటాయి కదా, మందులు మాకులు అన్ని ఖర్చు వచ్చేసరికి 1,20,000 వస్తుంది. అంటే ఈ మిరపకాయలో ఏ రకం కాయ అయితే రైతుకు అనుకూలంగా ఉండి ఆదాయం వస్తుంది? అనుకూలంగా అంటే ఒక ఇది ఆర్మురా మాత్రం బాగా 7 కోతల వరకు వచ్చింది. రైతు బాగా ఆదాయాలు ఉంటాడు. 35 to 40 కిటాల వరకు వచ్చింది. ఎంత వస్తుంది ఎకరాకు వచ్చేసి ఆదాయం? అది ఆదాయం బాగా దిగుబడి ఎక్కువ వచ్చింది, పెట్టుబడి తక్కువ.